వీర్యం చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈరోజు ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకు రావాల్సినటువంటి ఎఫ్సిఆర్ఏ నిధులని రానికుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడడం అనేది చాలా అన్యాయము. మరి ఇటువంటి అన్యాయాన్ని మనం అందరూ కూడా ఖండించి ఇటువంటి సంస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఆర్డిటి సంస్థ అనగానే అది 1970కి ముందు అది ఏర్పడినప్పుడు ఇది ఒక విదేశీ సంస్థ. ఇక్కడ మత ప్రచారానికి వచ్చింది. గోబ్యాక్ అనేటువంటి నినాదాలు చేసినటువంటి సందర్భాలను కూడా మనం మర్చిపోకూడదు. అయినా వాళ్ళు ఇక్కడ ఎంతో మానవతా దృక్పథంతో దాతృత్వంతో ఇక్కడ అనేక సేవలు అందిస్తూ కరువు సీమగా ఉన్నటువంటి రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ కరువు నివారణ చర్యలని వాళ్ళు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్య వైద్యాన్ని ఎంతో గొప్పగా వాళ్ళు డెవలప్మెంట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల్లో కూడా ఒక సాధికారితను పెంపొందించడము, ఇవన్నీ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్యారలల్గా అంటే ఒక ప్రత్యామ్నాయంగా ఈరోజు రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యంగా అనంతపురం అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడినారు. కాబట్టి ఈరోజు మంచు ఫెర్రర్ గారు ఈరోజు అదేవిధంగా విన్సెంట్ ఫెర్రర్ గారు ఈరోజు ప్రజల్లో ఒక దేవుళ్ళుగా ఈరోజు వాళ్ళు స్థిరస్థాయిగా ఉండిపోగలిగినారు. అటువంటి సంస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మేము తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున కూడా ఈ యొక్క నిరసన ప్రదర్శనలో ఈ ధర్నాలో మేము కూడా కూర్చొని మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాము.